ముఖ్యాంశాలు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో జె శ్యామలరావుతో కలిసి సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యాంశాలు: పోర్టు కార్మికులకు మరింత మెరుగైన వైద్య సహాయంతో పాటు జీతం పెంపుకు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఈవోకు ఆదేశం. కొడంగల్, కరీంనగర్, ఉపమాక, అనకాపల్లి, కర్నూలు, ధర్మవరం, తలకోన, తిరుపతి గంగమ్మ ఆలయాల పునఃనిర్మాణానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఆమోదం. శ్రీవారి అన్నప్రసాదాలకు, ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన దాతల డొనేషన్ పాస్ బుక్లను రద్దు చేయాలని నిర్ణయం. తిరుమలలో వీఐపీ మరియు నాన్ వీఐపీ అతిథి గృహాల్లో కొన్నింటిని తొలగించి పునఃనిర్మాణం చేపట్టేందుకు మరికొన్నింటిని ఆధునీకరించేందుకు నిర్ణయం. తిరుపతిలో అలిపిరి వద్ద సైన్స్ సిటీ మరియు మ్యూజియం ఏర్పాటుకు గతంలో కేటాయించిన 20 ఎకరాల భూమి రద్దు చేస్తూ నిర్ణయం. తిరుమలలో లైసెన్స్ లేని హ్యాకర్స్ను గుర్తించి చర్యలు తీసుకోవాలని నిర్ణయం. వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ఆఫ్లైన్లో శ్రీవారి దర్శనం కల్పించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని నిర్ణయం. భక్తులకు విజ్ఞప్తి మేరకు ఉదయం 5:30 శ్రీవారి బ్రేక్ దర్శన సమయం మార్చే అంశాన్ని పరిశీలనకు నిర్ణయం. టీటీడీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రతి 3 నెలలకు ఒకసారి సుపథం ద్వారా 6 టికెట్లు మంజూరు చేయాలని నిర్ణయం. టీటీడీ కళాశాలలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న 150 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. నూతన ఆగమ సలహా మండలి మరియు ఏర్పాటుకు ఆమోదం. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులకు కోటి మంజూరుకు ఆమోదం. సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాల మౌనం పాటించిన పాలక మండలి. కమల ప్రియా కమలే క్షణ కమల ప్రియా కమలే లాసనహిత కమలనాభ నీ రుణగమన శ్రీ కమలనాభ నీ శరణు శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు. పరమయోగి జన భాగరమ పురుష పరమాత్మా పరమాణు శ్రీమన్నారాయణ శ్రీమన్మే శరణు. శివ